ఇలా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇలా ఈ స్ట్రైట్ వెళ్తే సౌదీ వస్తుంది. సో ఇటు సైడ్ మన రైట్ సైడ్ వచ్చేసి అబుదాబి అన్నమాట. Get to it, ain't nothing about it. The only way to it is to it, no way around it. Before that we cruising like the Caribbean with mileage, I'm always. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈరోజు వచ్చేసి ఇండియా అయితే వెళ్తున్నాను. సో అబుదాబి నుంచి ఇండియాకి అయితే వెళ్తున్నాను. ఇతిహాద్ ఫ్లైట్ అయితే బుక్ చేశాను. సో నాకు ఇక్కడ నుంచి రువైస్ నుంచి నేను అక్కడికి వెళ్ళడానికి, అబుదాబి వెళ్ళడానికి దగ్గర ఒక 2-3 అవర్స్ అయితే పడుతుంది. వెహికల్లోని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి. సో లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాను. యాక్చువల్లీ బ్రదర్ మ్యారేజ్ ఉందన్నమాట. సో అందుకని నేను నెక్స్ట్ వ్లాగ్స్ ఆ మ్యారేజెస్వి సంబంధించిన వ్లాగ్స్ అన్ని కూడా నేను కంటిన్యూగా పోస్ట్ చేస్తాను. ఈ రెస్పాన్స్ చాలా బాగుంది, వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. సో ఇలా కంటిన్యూగా అయితే నేను పెడుతూ ఉంటాను. వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రజెంట్ అయితే మనం స్టార్ట్ అయ్యాము, మధ్యలో ఉన్నాము. ఇది హైవే పక్కన రెస్టారెంట్స్ అన్నమాట. ఇవన్నీ ఇయర్ పెట్రోల్ బంక్ ఉంది, ఇదంతా రెస్టారెంట్స్. సో ఇక్కడ ఏమైనా టిఫిన్ ఏం చేసి స్టార్ట్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ బాస్. ఈ హైవే వచ్చేసి సౌదీకి అబుదాబీకి హైవే అన్నమాట. సో ఇలా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇలా ఈ స్ట్రైట్ వెళ్తే సౌదీ వస్తుంది. సో ఇటు సైడ్ మన రైట్ సైడ్ వచ్చేసి అబుదాబి అన్నమాట. సో అబుదాబి నెక్స్ట్ దుబాయ్ వస్తుంది. సో ఇదైతే E11 హైవే అంటారు దీన్ని. అబుదాబికి అయితే 200 కిలోమీటర్స్ దూరంలో అయితే అంటే ఇక్కడ నుంచి డిస్టెన్స్ 200 కిలోమీటర్స్. ఏంటంటే సౌదీ బార్డర్ అన్నమాట. ఆల్మోస్ట్ ఈ ఇండస్ట్రీస్ అన్నీ, ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కంపెనీస్ అన్నీ కొంచెం దూరంగా అయితే ఉంటాయి అన్నమాట. సిటీకి అవుట్స్కట్స్లో ఉంటాయి. ఇది రోబోట్ చూడండి, క్లీనింగ్ది. దానికి అది వెళ్ళిపోతుంది, అడ్డం వచ్చింది సైడ్కి వెళ్ళిపోతుంది. ఎయిర్పోర్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. సో గేట్ నెంబర్ 3 అక్కడికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ టైము ఇతిహాద్ ఎక్కుతున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. మనది వచ్చేసి A3 అన్నమాట. మనం ఎక్కబోయే ఫ్లైట్ అయితే ఇదే ఇతిహాద్. ఫ్లైట్ వచ్చేసి ఇది. సో మన లగేజ్ అయితే పైన పెట్టేసాము. బ్యాగేజ్ మొత్తం ఫ్లైట్ పెద్ద ఫ్లైట్ ఇది చాలా. సో ఇది వచ్చేసి మన సీట్ ఇచ్చాడు, బ్లాంకెట్ ఇచ్చాడు. సో ఫస్ట్ సీట్ అయితే వచ్చింది A15.
ఇది వచ్చేసి మ్యాప్ అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు మొత్తం. ఇక్కడ సైడ్ అయితే ఒక డిస్ప్లే, ఒక బటన్స్ అయితే ఇచ్చాడు. సో ఇది వచ్చేసి లైట్ బటన్ నొక్కితే ఇక్కడ లైట్ వెలుగుతుంది. మన మీద ఫేస్ మీద అయితే ఇలా పడుతుంది. సో మళ్ళీ ఇక్కడ ఆఫ్ చేసి వస్తే ఆఫ్ అయిపోతుంది అన్నమాట. బాగుంది. తర్వాత ఈ బటన్స్ ఏంటన్నది ఒకసారి చూడాలి. ఇక్కడ ఆప్షన్ బాగుంది, ఒకసారి చూడండి. ఇదంతా డోర్ అంతా బ్లాక్గా ఉంది కదా, సో ఇక్కడ ఒక బటన్ అయితే ఉంది. సో ఇది ఇలా పెంచుతున్నాం చూడండి. వైట్ కొంచెం కనిపిస్తుంది ఇప్పుడు, అలాగా లైటింగ్ అయితే వస్తుంది అన్నమాట. లేదంటే డార్క్గా అయిపోతుంది. మనం బయట ఉన్న వెదర్ బట్టి, ఎండ బట్టి మనం తగ్గించుకోవచ్చు. బాగుంది. మొత్తం బ్రైట్నెస్ పెరుగుతుంది. బయట ఎయిర్ అరేబియా ఫ్లైట్ అయితే ఉంది. మొత్తం బాగా పెరిగిపోయింది. బయట ఎండ మొత్తం వచ్చేసింది అన్నమాట. సో మనం తగ్గించాలనుకుంటే మళ్ళీ తగ్గించేసుకోవచ్చు. చాలా డార్క్ అయిపోతుంది అన్నమాట. సో మనకి మీడియంగా ఉంటే సరిపోద్ది కాబట్టి 1లో పెట్టేసి ఉంచుతాను. ఇక్కడికి వచ్చేసి ఛార్జర్స్ ఇచ్చాడు, అంటే మొబైల్ ఛార్జింగ్ దీనికి పోర్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇది ఫుడ్కి ఏవైనా వస్తే మనం తినడానికి అన్నమాట. సో టేబుల్ అన్నమాట. అది లైట్ వచ్చేసి 3:30 తీసారన్నమాట. దగ్గర 1 అవర్ అయితే డిలే అవుతుంది. ప్రజెంట్ టైం అయితే 4 AM. 2:30 తీయాల్సింది అయితే ఇంకా వచ్చి తీరుతున్నట్టు లైట్. సో ఫుడ్ అయితే వచ్చింది. స్వీట్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ చిన్న రైస్, చిన్న ఒక బ్రెడ్ అయితే ఇచ్చాడు. ఇందాక నుంచి అబ్జర్వ్ చేయాలి. ఒక స్క్రీన్ అయితే ఉంది సీట్ కింద అనమాట. స్క్రీన్లో ఏ మూవీస్ ఉన్నాయో చూద్దాం. వచ్చేసి ఫ్లైట్ పాత్, మ్యాప్ చూపిస్తుంది.
6 లగేజ్ వస్తుంది, నా లగేజ్ రాలేదు ఇంకా. ఫైనల్లీ తెలుగు గడ్డ మీద అయితే అడుగు పెట్టాను. సో హైదరాబాద్లో అయితే దిగాను. మ్యాక్సిమం 2 అవర్స్ లేట్ మాట ఫ్లైట్. ఏదైనా వచ్చేటప్పుడు వార్ అప్డేట్ ఏదో వచ్చినట్టు ఉంది. సో అందుకని ఫ్లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారు. నేను లగేజ్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు బ్రదర్ అయితే వస్తున్నాడు, సో తను రిసీవ్ చేసుకోవడానికి. ఇక్కడ నుంచి వైజాగ్ అయితే స్టార్ట్ అవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్, బాయ్.